మన ప్రభు అయిన యేసు క్రీస్తు గణనామలో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంఘానికి నన్ను పరిచయం చేసినటువంటి కుమార్తె స్వాతి గారికి, మరి వాక్య పరిచర్య చేయటానికి నాకు అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ అనిల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యం పెట్టడం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నాయన మీ వాక్య పరిచర్య చేయుటకు నాయన తండ్రి నేను ప్రయాసపడుతుండగా నాకు సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మతో ఆవరించండి, పరిశుద్ధాత్మతో కప్పుము తండ్రి. నా నోరనే బోర ద్వారా మీరే మాట్లాడండి ప్రభువా. ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామమున అడిగి ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆఫ్రికాలో అడవుల్లో ఒక ట్రైబల్ జాతికి ఒక ఆచారం ఉంది. ఆ గూడెం యొక్క నాయకుడు వృద్ధుడైనప్పుడు అతని కుమారుడు ఆ గూడానికి నాయకుడు అవుతాడు. అయితే ఆయన ఒక చిన్న పరీక్ష పెడతారు. అమావాస్య అర్ధరాత్రి అంటే కట్టిక చీకటిలో ఆ అడవుల్లో ఆ దరి నుండి ఈ దరికి రావాలా. తెల్లారి ఉదయం కళ్ళగా సూర్యోదయం అయ్యే లోపల ఆ రాత్రి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరికి రావాలి. మరి ఒక యవనస్తుడు చెప్పాడు, నా తండ్రి వృద్ధుడైపోయాడు, నేను ఈ గూడానికి నాయకుడు అవుతాను, నేను ఈ పోటీకి రెడీ అని చెప్పేసి మరి కటిక చీకట్లో ఆ అడవుల్లో, కొండల్లో, లోయల్లో అవన్నీ దాటుకుంటూ సూర్యోదయానికల్లా వచ్చాడు. వచ్చి తిరిగి చూస్తే తండ్రి వెనకాలే వస్తున్నాడు. తండ్రి అడుగుతున్నాడు, తండ్రి నువ్వెందుకు వస్తున్నావు? తండ్రి చెబుతున్నాడు, అయ్యా చిన్నతనం నుంచి నేను ఇక్కడ పుట్టి పెరిగాను. ఎక్కడే విషసర్పం ఉందో నాకు తెలుసు, ఎక్కడే క్రూర మృగం ఉందో నాకు తెలుసు, ఎక్కడ ముళ్ళ పొదలు ఉన్నాయో నాకు తెలుసు, ఎక్కడ లోయలు ఉన్నాయో నాకు తెలుసు. నీకు ఏ ప్రమాదం వాటిలో కూడదని నీకు తెలియకుండా నేను ఎమ్మటే వస్తున్నాను అని చెప్పినప్పుడు కుమారుడు ఎంతో సంతోషపడ్డాడు. నా తండ్రి నాకు తోడుగా వచ్చాడు, నా తండ్రి నాతో నడుస్తున్నాడు అని చెప్పేసి తండ్రిని కౌగలించుకుని మరి తండ్రి కుమారులు ఇద్దరూ సంతోషంగా మరి ఎంతో ఆనందంతో సంతోషపడ్డారు. అదే రీతిగా మనం చదువుకున్న ఈ భాగంలో యోహాను దేవుడు మోషేను అడుగుతున్నాడు, ఇదిగో ఐగుప్తులో నా ప్రజలు 400 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉండాలి, ఇంకా వద్దు, ఇంకా వారిని బానిసలుగా ఉంచను, ఇదిగో పాలు తేనె కారే కానాను దేశానికి నేను వారిని తీసుకువెళ్ళిపోతాను. మోషే నా ప్రజల్ని నడిపించమన్నప్పుడు మోషే అడుగుతున్నాడు, అయ్యా ప్రభువా, ప్రార్థన చేస్తున్నాడు మోషే, ప్రభువా నువ్వు బంగారం పండే దేశం ఇచ్చినా సరే, పాలు తేనెలు కారే దేశం ఇచ్చినా సరే, కట్టని పట్టణాలు ఇస్తానన్నావు, పెట్టని పొయ్యిలు ఇస్తానన్నావు, నీరు పోయకుండా నారు పోయకుండా ఫలించే ద్రాక్ష తోటలు ఇస్తానన్నావు, ఏది ఇచ్చినా బాగుద్దు, నీ యొక్క సన్నిధి మాతో రావాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే చెప్తున్నాడు, నీ సన్నిధి రాకుండా మమ్మలను ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు, నీ సన్నిధి మాతో రాకుండా మమ్మల్ని ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ, నా సన్నిధి నీతో వచ్చుతున్నది. అదే రీతిగా యెహోషువ కూడా అదే విధంగా మరి ప్రభువుని అడిగాడు. మోషే చనిపోయినప్పుడు దిక్కు తెలియలా ఇశ్రాయేలునికి ఎవరు నడిపిస్తారు? మోషే గొప్ప ప్రవక్త, యోధుడు, ఒక శరణార్థిగా, ఒక మిత్రుడుగా, అనుచరుడుగా, ఒక సేవకుడుగా దేవునితో నడిచినటువంటి వాడు మోషే.
దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు మోషే. మరి మోషే చనిపోయినప్పుడు యెహోవా దేవుడు మరి యెహోషువని నడిపించమని చెప్పాడు. భయపడిపోయాడు యెహోషువ. అయ్యో మోషే బాధ్యత నేను వహించగలనా? ఇప్పుడు ప్రభు చెబుతున్నాడు, డోంట్ ఫియర్, ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నేను నిన్ను విడువను, ఎడబాయను. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. అంతేకాదు, డోంట్ బి టెరిఫైడ్, డోంట్ బి డిస్కరేజ్డ్, డోంట్ బి అఫ్రైడ్, ఐ విల్ బి విత్ యూ. నా సన్నిధి నీతో వచ్చుతున్నది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్. ఈ రీతిగా మరి మనకి ఇహలోకపు తండ్రి మనతో ఉంటే మనకెంతో సంతోషం. మరి పరలోకపు తండ్రి మనకు కనిపించని దేవుడు, ఆత్మస్వరూపి. మరి ఆయన ప్రసన్నత మనతో ఉంటే మనకెంత సంతోషం, ఎంత ఆనందం, ఎన్ని మేలు జరుగుతాయి, ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి. టుడే మరి ఈ రోజున మీరు చాలా మంది అనుకోవచ్చు, అయ్యో తల్లిదండ్రులను వదిలి ఈ దూరదేశానికి వచ్చాను, మనకు ఎవరూ సహాయం లేరని అనుకోవచ్చు, నేను ఒంటరిగా ఉన్నానని అనుకోవచ్చు, నా తోబుట్టునంతా దూరంలో ఉండాలని అనుకోవచ్చు. మరి కలతల్లో కన్నీళ్లతో ఉండొచ్చు, వేదనలు బాధలతో ఉండొచ్చు. అయితే ప్రభు ఈ రోజున ఈజ్ ప్రామిసింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, మై ప్రెజెన్స్ విల్ బీ విత్ యూ. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి అని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా చూస్తే ప్రభు సన్నిధి మనకు ఉన్నట్లయితే ఆత్మీయ ధైర్యం ఉంటుంది. ఆత్మీయమైనటువంటి ధైర్యం, పవర్, శక్తి మనలో ఉంటుంది. ఇశ్రాయేలు చూడండి, 400 సంవత్సరాలుగా మట్టిని కలుపుతూ ఉండాలి, చెత్త కొట్టారు, బానిసలుగా ఉండారు, ఐగుప్తుల దగ్గర తిట్లు తినేవాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు. అటువంటి ఇశ్రాయేలీయులు వీరాపంగా ఒక పెద్ద సైన్యంగా కత్తులు, బళ్ళాలు, కొడవలు, యాక్సెస్ గొడ్డల్లో తీసుకుని బయలుదేరుతూ ఉండారు. యుద్ధ వీరులు ఎలా పోతారండి? యుద్ధానికి వెళ్ళాలంటే ఫస్ట్ ది ఫ్లాగ్ విల్ గో ఫస్ట్. మీరు మార్చ్ ఫస్ట్ చూసుంటారు టీవీల్లో. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ఇండియాకి, 26 జనవరి రిపబ్లిక్ డే, మార్చ్ ఫస్ట్ జరుగుద్ది. ముందేమవుతుంది? ముందు బ్యాండ్ వెళ్తుంది, వీరధ్వని. ఆ వెనకాల వచ్చే సైనికులకి ఆవేశం కల్పించాలా, వీరత్వం వారిలో కలిగించాలా. అందుకనే ఒక బ్యాండ్, ఒక సన్నాయి మేడంతో ఆ ఫ్లాగ్ పట్టుకుని వెళ్ళిపోతారన్నమాట. మరి ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో కుందేళ్లు కూడా సింహాల్లాగా తయారవుతాయి. మనకు భయమే ఉండదు, ఎక్కడికి వెళ్ళినా భయం ఉండదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని అనుకునేవాడికి భయమే లేదు. ఫియర్ నాట్, ఐ విల్ బి విత్ యూ అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే వాక్యం చెప్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు, నీతిమంతులు సింహపు పిల్లల వలె టీవీగా నడిచెదరు. దేవుని సన్నిధి ఉంది నాకు అని ఫీల్ అయ్యేవాడికి భయమే లేదు. ఎక్కడికి వెళ్ళనన్నా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు బయలుదేరి వెళ్ళిపోతున్నారు, ఒక మహాసముద్రంలాగా వెళ్ళిపోతున్నారు. ప్రపంచం అంతా ఇశ్రాయేలును చూస్తున్నారు, అడుగుతున్నారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తుని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అంటే? చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో యెహోవా సన్నిధిలో యోర్దాను నది దాటి కానాను దేశాన్ని స్వాస్థ్యం చేసుకోవటానికి మేము వెళ్తున్నాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ we will cross over the river Jordan and inherit the land of Canaan. వాడు చెప్తున్నారు, ప్రజలకు చెప్తున్నారు. ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. సో కానాను దేశం ఎక్కడుందో ఎవరికి తెలియదు వాళ్ళకి. మోషే కూడా చూడలేదు, అయినా
ప్రజలకు చెప్తున్నారు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రసన్నతతో మేము యోర్దాన్ దాటుతాము, అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకుంటామని మరి వాళ్ళు చెప్తున్నారు. ఎంత ధైర్యం అండి వారికి! ఏ ధైర్యము వచ్చిన దేశాలన్నీ, ఒక్కొక్క దేశాన్ని వారు జయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి 7 రాజ్యాన్ని జయించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి ఈ రాజ్యాలను ఎలా జయించగలిగారంటే దేవుని యొక్క ప్రసన్నత వారి మధ్య ఉన్నది, వారి సన్నిధి ఉన్నది. కాబట్టి దేవుని ప్రసన్నత ఉంటే, అంతేకాదు మనం 1 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 32 నుంచి 37 చూస్తే అక్కడ దావీదు చెప్తున్నాడు. అక్కడ గొలియాత్ అనేవాడు ఒక పెద్ద రాక్షసులాగా కనపడ్డాడు. ఇశ్రాయేలు గొలియాత్ వాడు ఎత్తు 3 మీటర్లని మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. 3 మీటర్లు అంటే 9 అడుగులు పైన ఉంటుంది బహుశా లెక్క చూస్తే. మరి వాడు ఒక జైంట్ లాగా కిరీటం పెట్టుకుని రకరకాల ఆయుధాలు ధరించుకుని, మరి వాడి షీల్డ్ చేతిలో పట్టుకునే షీల్డ్ వాడు తల మీద పెట్టుకుని మోస్తున్నాడు. గట్టి కండరాలతో, గట్టి ఎముకలతో, బలిష్టమైన కండరాలు కలిసి మరి వాడు ఒక రాక్షసులాగా అరుపులు అరుస్తున్నాడు. ఇశ్రాయేలుని సవాల్ చేస్తున్నాడు, ఎవడైనా దమ్ముంటే నా మీదకి రండి అని. మరి సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు చాలా అందగాడు, ఆజానుబాహుడు, 1000 మందిలో నిలబడ్డ ఆయన భుజాలు తెలిసేటువంటిదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి అటువంటి సౌలు భయపడిపోయాడు. ఆ గొలియాతును చూసి భయపడ్డాడు. సౌలు కుమారులు భయపడ్డారు, సౌలు సైన్యాలు భయపడని. అయితే చిన్న బాలుడైన దావీదు సౌలు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయా మహారాజా, వాడు నా దేవుని దూషిస్తున్నాడు, ఆ ఫిలిష్తీయుడు సున్నతి లేనివాడు, నన్ను పంపు, నేను వాడిని జయిస్తాను, వాడిని ఓడిస్తాను, నన్ను పంపంటే సౌలుకి ఆశ్చర్యం అయిపోయింది. సౌలు అంటున్నాడు, ఒరే నువ్వు చిన్న బాలుడుగా ఉన్నావు, అప్పుడు దావీదు వయసు 17 సంవత్సరాలు, నువ్వు చిన్న బాలుడుగా ఉన్నావే, వాడు యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు, అనేక రాజ్యాల్ని జయించినటువంటి వాడు, యుద్ధ నిపుణుడు, నీ కత్తి పట్టుకోవటమే చేత కాదు, ఎలా యుద్ధం చేస్తావంటే దావీదు చెబుతున్నాడు, అయ్యా నా తండ్రి గొర్రెలను కాసేటప్పుడు ఒక తోడేలు వచ్చింది, దాన్ని నేను చంపేశాను. ఒకసారి సింహం వచ్చి నా గొర్రె పిల్లను తీసుకెళ్తా ఉంటే దాన్ని ఎమ్మటబడి ఆ సింహాన్ని చంపి నా గొర్రె పిల్లను రక్షించాను. ఇది నా బలమా? ఇది నా బలం కానే కాదు, నేను సింహాన్ని చంపేంత బలవంతుని కాదు. ప్రభు సన్నిధి నాలో ఉన్నది, ప్రభు ప్రసన్నత నాలో ఉన్నది, కాబట్టి నువ్వు నన్ను పంపించేసాయి, నేను వాడిని జయిస్తాను అని చెప్పినప్పుడు సౌలు దావీదు మాటలు నమ్మాడు. కాబట్టి దేవుని సన్నిధి ఉంటే భయం లేదు, మనకు ఆత్మీయ ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, వీరం ఉంటుంది, పవర్, కరేజ్, ఇవన్నీ కూడా ప్రభు మనకి దయచేస్తాడు. అందుకనే 9వ కీర్తన 3వ వచనంలో చెప్తున్నాడు, తెలుగులో 4వ వచనం, ఇంగ్లీష్లో 3వ వచనం చెప్తున్నాడు, మై ఎనిమీస్ టర్న్ బ్యాక్, దే విల్ స్టంబుల్ అండ్ పెరిష్ బిఫోర్ యూ. నా శత్రువులు వెనుదిరిగి వెళ్ళిరి, వారు నీ సన్నిధిలో దోగాడి నశించదు. కాబట్టి దేవుని సన్నిధి మనలో ఉంటే మనకి ఆత్మీయమైనటువంటి బలం వస్తుంది, శారీరకమైన బలం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. రెండవదిగా చూస్తే కీర్తనలో 16వ కీర్తన 11వ వచనంలో చెప్తున్నాడు, నీ సన్నిధిలో సర్వ సంతోషము కలదు, నీ కుడి హస్తములో నిత్యము సుఖములు గలవు, ది ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, దర్ ఎటర్నల్ ప్లెజర్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ చెప్తూ ఉన్నాడు దావీదు. కాబట్టి సంతోషం ఉంటుంది ప్రభు సన్నిధిలో, మనకి ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని సుఖాలు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి ఆ కుమారుణ్ణి పనివాడిగా అంగీకరించలా, సొంత కుమారుడుగా అంగీకరించాడు. ఎదురెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఈ హగ్గడ్ హిమ్, ఈ ఎంబ్రేస్డ్ హిమ్, ఈ కిస్డ్ హిమ్, ఈ గేవ్ హిమ్ న్యూ క్లాత్స్, న్యూ రింగ్, న్యూ శాండిల్స్ అండ్ అరేంజ్డ్ ఎ బాంకెట్.
విందు అరేంజ్ చేశాడు కుమారుడికి. ది హౌస్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ జాయ్ విత్ డాన్స్ అండ్ సింగింగ్, విత్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ది హౌస్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్. అదే రీతిగా పరలోకపు తండ్రి కూడా మరి ఆయన సన్నిధిలో తన వాక్యం చెప్తున్నాడు. మరి ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి తండ్రి చెప్తున్నాడు, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాను, చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాను. ఇక్కడ పరలోకపు తండ్రి చెప్తున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, 99 నీతిమంతుల వలన కలుగు సంతోషము కంటే ఒక పాపి మారు మనసు పొందటం వలన కలుగు సంతోషము పరలోకమందు అత్యధికముగా ఉండదు. 99 నీతిమంతులుగా సంతోషము కంటే వలన కలుగు సంతోషము కంటే ఒక పాపి మారు మనసు పొందటం వలన కలుగు సంతోషము పరలోకమందు అత్యధికముగా ఉండనని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, దుష్టులు నశించుట నాకు ఎంత మాత్రమో ఇష్టము లేదు, వారు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు ఇష్టం. ఏ ఒక్క పాపి నశించుట ప్రభువుకి ఇష్టం లేదు. ఆయన దగ్గర సర్వ సంతోషములు ఉన్నాయి, సర్వ సుఖాలు ఉన్నాయి. అడవుల్లో నెమిలి ఉంటుంది. ఆ నెమిలికి మామూలుగా చాలా రేరుగా వస్తుంది సంతోషం. బాగా మేఘాలు డార్క్గా ఉన్నప్పుడు, బాగా నల్లటి మేఘాలు వచ్చినప్పుడు చాలా సంతోషం ఉంటుందంట నెమలికి. ఆ విప్పి అది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అటువంటి క్లైమేట్లో. మరి దాన్ని చూసి గిన్ని కోడి కూడా డ్యాన్స్ చేస్తుందని చెప్పబడింది. అందుకనే మనకి యాకోబు భక్తుడు జేమ్స్ 5:13లో చెప్తున్నాడు, మీకు సంతోషము కలిగినప్పుడు ప్రభువుని కీర్తనలతో స్తుతించుడి, కీర్తనను పాడే ఆయన్ని స్తుతించమని మనకి యాకోబు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఒక యవనస్తుడు నన్ను అడిగాడు, అయ్యా పాస్టర్ గారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకుని అంటున్నారు, యేసు ప్రభువుని వెంబడించమని చెప్తున్నారు. యేసు ప్రభువుని వెంబడించడం అంటే మరి ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ మనం వదులుకోవాలా? మరి ఈ సుఖాలన్నీ పరలోకంలో ఉంటాయా అని అడిగాడు. మరి పరలోకం ఏం చెబుతుంది? ఈ లోకంలో సుఖాలు ఏంటంటే మనకి ఈ సినిమాలు చూడటం, టీవీలు చూడటం, తాగటం, వ్యభిచారం, మరి ఇవే కదా సుఖాలు. అల్లరి చిల్లరి మాటలు. మరి పరలోకం అది కాదండి. పరలోకాన్ని గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా చెప్పాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును ఆ పరిశుద్ధాత్మతో ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ mere eating and drinking. It is something more. It is righteousness, joy and holiness in the God. పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి నీతి. అదే ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే చెప్తున్నాడు, ఇక మీదట మీకు ఆకలి అయినను దప్పికైనను ఉండదు, సూర్యుని ఎండైన గాని ఏ వడగాలి అయినను ఉండదు, సింహాసనం మధ్యన ఉన్నటువంటి గొర్రె పిల్లయే మీ కాపరి అయి మిమ్ములను జీవజలముల బుగ్గ యొద్దకు నడిపించు, గనుల బుగ్గ యొద్దకు నడిపించు, మీ దేవుడే ప్రతి బాష్ప బిందువును తుడిచి. ఇట్ ఈస్ వీ కెనాట్ డిస్క్రైబ్ ది ప్లెజర్స్ ఇన్ హెవెన్. మనకు తెలియదండి అత్యున్నతమైనటువంటి సంతోషం. వీ కెనాట్ డిస్క్రైబ్ ది హ్యాపీనెస్ ఇన్ ద హెవెన్. వెన్ వీ గో టు హెవెన్ వీ కెన్ సీ, వీ కెన్ ఎంజాయ్, దట్స్ ఆల్. వీ కెనాట్ డిస్క్రైబ్. హెవెన్లో ఎంత సంతోషం ఉంటుందనేది ఎవడో చెప్పలేడు, ఎంత కాలం ఉంటుందనేది కూడా ఎవడో చెప్పలేడు. ఇట్ ఈస్ ఎటర్నల్, ఫర్ ఎవర్, నిత్య జీవము. 1,00,000 సంవత్సరాల, 1,00,00,000 సంవత్సరాలు అనేది ఎవడికి తెలియదు. ఇట్ ఈస్ ఎటర్నల్, పర్మనెంట్. ఆ హ్యాపీనెస్ కావాలి, అది దేవుని రాజ్యం. ఇది కాదు అని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో సంతోషము సర్వసుఖాలు ఉంటాయని మనకి వాక్యము తెలియజేస్తూ ఉంది. మూడోదిగా చూస్తే దేవుని సన్నిధిలో మనకి అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు, మహా అద్భుతాలు జరుగుతున్నాయి.
మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రం పాయలైపోయింది, మన్నాను కురిపించాడు. అనేకమైనటువంటి అద్భుతాలు ప్రభు సన్నిధిలో. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ఆదేశం ప్రకారం మోషే అహరోన్ని ప్రధాన యాజకుడిగా చేశాడు. ఈ మోషే అహరోను ఇద్దరు కూడా లేవి ఆ ట్రైబ్కి చెందినటువంటి వాళ్ళు, ఆ వంశానికి చెందినటువంటి, ఆ తెగకు చెందినటువంటి వాడు. మరి మిగిలిన 11 గోత్రాల వారు ఎదురు తిరిగారు మోషకి. అన్ని మీరేనా, లీడర్స్ మీరే, యాజకులు మీరే, అంతా మీరేనా ఉండేది? మేము 11 గోత్రాలు ఎవరూ పనికిరామా? దేవుడు చెప్పాడంటావు, మేము ఎట్లా నమ్మేదని చెప్పేసి మరి మోషే మీద ఎదురు తిరిగారు. మోషే ప్రభువు ప్రార్థన చేశాడు, అయ్యా ప్రభువా వీళ్ళంతా మరి ఇట్లా చేస్తున్నారంటే ఆ ప్రభు చెప్పాడు, అహరోను కర్ర మీద అహరోను పేరు రాయండి, మిగిలిన 11 గోత్రాల్లో వాళ్ళ పెద్దను ఎన్నుకుని వాళ్ళ పేరు రాసి 12 కర్రలు మరి ప్రత్యక్ష గుడారంలో ఒక రాత్రి పెట్టండి, ఉదయాన్ని వచ్చి చూడన్నాడు. ప్రత్యక్ష గుడారం అంటే మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆ ప్రత్యక్ష గుడారంలో పెట్టినప్పుడు మరి ఉదయాన్నే వచ్చి చూశాడు. ఉదయాన్నే వచ్చి చూస్తే మరి అహరోను కర్ర మాత్రం పుష్పించింది. ఇట్ ఈస్ నంబర్స్ 17:8, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. వెరీ గుడ్. చిగిర్చింది, పుష్పించింది, ఫలించింది, 3 జరిగినాయి అక్కడ. మరి దానికి ఏదన్నా రూట్ ఉందా, వేరుందా? కర్రకి వేరు లేదు. ఈ 3 ఏం తెలియజేస్తున్నాయి? మన దేవుడు త్రియేక దేవుడు. ఈజ్ అ ట్రినిటీ, గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. అందుకనే ప్రభు సృష్టిలో ప్రతిదాన్ని 3గా చేశాడు. మనిషిని తీసుకోండి, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. You take the sun, fire, heat and light. You take the tree, root, stem and leaves. ఏ వస్తువు తీసుకున్నా ప్రతిదానికి పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటుంది. ఆ 3 ఆ ట్రినిటీని మనకి, దట్ ఈస్ ది మిస్టరీ అండ్ వండర్ ఆఫ్ ది బైబుల్. వీ కెనాట్ సపరేట్ దెమ్. ఇట్ ఈస్ 3 in 1. అవర్ గాడ్ ఈస్ 3 in 1. త్రియేక దేవుడు. మరి ఈ చికిత్సటము, పుష్పించటము, ఫలించటం అంటే ఏమిటి అంటే, చిగురించటం అనేది సువార్త, దేవుని యొక్క సువార్త ఈనాడు ప్రపంచం అంతా చెప్పబడుతుంది. మారుమూలలోకి వెళ్ళిపోతుంది, అడవుల్లోకి, ట్రైబల్ ఉండే ఏరియాకు కూడా వెళ్ళిపోతుంది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, దైవజనుల ద్వారా మరి చిగురించటం అంటే అది సువార్త వినటం. సువార్త వినిన వాడికి మరి వాడికి రక్షణ పొందుతాడు. అందుకనే పౌలు భక్తుడు చెబుతున్నాడు, దీనికి సాదృశ్యంగా 2 కొరింథీ 2వ అధ్యాయము 15-16 వచనం చదవండి. చూడండి ఇక్కడ ఈ సువాసన అనేది సువార్త. ఈ సువార్త వినివాడికి, రక్షింపబడేవాడికి సువాసన కావాలి. మరి విని కూడా దాన్ని అంగీకరించబోతే వాడికి మరణపు వాసనని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అది చిగురించటం. పుష్పించడం అంటే ఏమిటి? సువార్త విని ఈ చెవితో విని ఆ చెవితో వదలటం కాదు. అదే చెవులు గలవాడు వినుగాకని అబ్బాయి ముందుగానే చెప్పాడు ప్రార్థన. మరి విని రక్షణ పొందాలా, పాప క్షమాపణ జరగాల. తన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడితే రక్షణ ఉన్నదని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రక్షణ అనుభవం రావాలా, అదే పుష్పించటం. ఇక ఫలించటం అంటే ఏమిటి? ఫలించటం అంటే మరి రక్షణతో మనం ఆగకూడదు. రక్షింపబడిన ప్రతివాడు ఆత్మ ఫలాన్ని పొందాలా. ఆత్మ ఫలాలంటే ఏంది? ది ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23లో చెప్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
మంచితనము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దీస్ 9 ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. మన తెలివి వల్లనో, మన జ్ఞానం వల్లనో, మన చదువు వల్లనో, లేకపోతే మన అనుభవం వల్లనో ఇవి రావు. కానీ కొంతమంది అనుకుంటారు మనం మంచిగా మంచి అలవాట్లు చేసుకుందాం, మంచి మాటలు మాట్లాడుతున్నాం, అవన్నీ రావండి. నీకు రక్షణ అనుభవం లేకపోతే ఈ ఆత్మీయ ఫలాలు మన హృదయంలోనికి రావు. వచ్చినట్లుగా మనం అనుకుంటాం కానీ అవి రావు. దేవుడు ఇచ్చేటువంటి ఫలాలేవి. ఈ ప్రేమ అనేది, ప్రేమ లేనివాడు మూర్ఖుడు, ప్రేమ లేనివాడు దేవుని చూడలేడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ ఫలాలని మనం అనుభవించాలంటే మొట్టమొదట రక్షణలోనికి రావాలి. రక్షింపబడాలంటే సువార్త వినాలా, సువార్త వాక్యం చదవాలా, వాడు రక్షింపబడతాడు. కాబట్టి ఈ 3 చిగురించటము, పుష్పించటము, ఫలించటం అనేది ఈ 3కి సాదృశ్యంగా ఉంది. మరి అదే రీతిగా ఇంకా అనేకమైన అద్భుతాలు యేసు ప్రభువు సన్నిధిలో అనేక అద్భుతాలు జరిగినాయి. కుంటివాళ్ళు నడిచారు, మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, గుడ్డివారు చూశారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, మరణించిన వారు కూడా తిరిగి లేచారు. ఎన్నో అద్భుతాలు. మరి ఆయనతోనే పోయిందా? ఆయన దైవజనుడు కూడా ఆ వరాలు ఇచ్చాడు ప్రభువారు. మరి పేతురు నీడ కోసం పడుగాపులు కాసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మన యాక్ట్స్లో చూస్తున్నాం. ఈ నీడలో ఏముందండి? పేతురులో ఉంది ప్రభు సన్నిధి. అందువల్ల వాళ్ళు రక్షింపబడ్డారు. ఆ రోగాలు పోయింది. అదే మాదిరిగా పౌలు చేతిగుడ్డ కోసం కూడా జనం ప్రాకులాడినట్టుగా మనం చూస్తున్నాం. చేతిగుడ్డలే ఉంది, పౌలులో ప్రభు సన్నిధి ఉన్నది. ఈనాడు కూడా దైవజనులు అనేక మంది మరి అనేక ఆశీర్వాదాలని పొందుతున్నారు. ప్రజలు వందలో వేల కొల మంది మరి సాక్ష్యాలు ఇస్తున్నారు. నాకు ఆ మేలు కలిగింది, ఈ మేలు కలిగింది. దైవజనులు ఆశీర్వాదాలు మరి ప్రభు సన్నిధిలో కలుగుతుంది. కాబట్టి మనకి ప్రభు సన్నిధి కావాలి. మనకి ప్రభు సన్నిధి కావాలా? ప్రభు సన్నిధి కావాలంటే ఏం చేయాలి? మనం ప్రభు సన్నిధి లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. ప్రభు సన్నిధి కావాలంటే మనం ప్రభును స్తుతించాలా, గణపరచాలా, మహిమపరచాలా, ప్రభువునే మహిమపరచాలా. 1 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 27వ వచనం చదవమా. ఘనత మహిమ ప్రభు సన్నిధిని ఆయన యొద్దే ఉన్నది, ఆయన దగ్గరే ఉన్నది. కాబట్టి మనం ఆయనే స్తుతించాలి. ఇంకొక వార్త కూడా చెప్తున్నాడు ప్రభు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే చెప్తున్నాడు, ఐ ఆమ్ ద లార్డ్, దట్ ఈజ్ మై నేమ్, ఐ విల్ నాట్ గివ్ మై గ్లోరీ టు ఎనీ అదర్, ఐ విల్ నాట్ అలౌ మై ప్రైజెస్ టు ది గో టు ది ఐడిల్స్. తెలుగులో చదవమా 42:8. కరెక్ట్. నా మహిమను నేను ఇచ్చేవాడిని కాదు. దేవుని తప్ప మనం ఏ మనుషులను, మృగాలను, ఏ రాళ్ళను, రప్పలను పూజించకూడదు. అదే దేవుని కట్టడ, నేనే దేవుణ్ణి, దట్ ఈజ్ మై నేమ్, ఐ ఆమ్ ద లార్డ్, నేనే యెహోవా అని చెప్తున్నాడు. మరి అది చేయకుండా అనేక మంది మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొంతమందిని మనం చూద్దాం. సౌలు దేవుని ప్రసన్నత పోగొట్టుకున్నప్పుడు ఏం జరిగింది? ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత గొప్ప రాజు సౌలు, అభిషేకించబడినటువంటి వాడు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. ప్రభు సన్నిధి ఎప్పుడైతే కోల్పోయాడో వాడి మనసు చపల చిత్తం ఆత్మహత్య చేసుకున్నాడు. మరి శాంసన్ తీసుకోండి, ఎంత బలవంతుడండి. పరిశుద్ధ గ్రంథంలో శాంసన్ అంత బలవంతుడు ఎవరూ కనిపించట్లేదు. ఆ బలవంతుడు. ది మైటీ రొమాంటిక్ హీరోస్ లైఫ్ ఎండెడ్ ఇన్ ట్రాజిక్ డెత్. ఒక విషాద గాథగా మారిపోయి ప్రభు సన్నిధి ఎప్పుడైతే కోల్పోయాడో ఒక విషాద గాథగా అయిపోయి శాంసన్ యొక్క జీవితం. మరి హేరోదు ప్రభువును దూషించాడు, హేళన చేశాడు, అవమానించాడు. మరి వాడి గతి ఏమైంది? పురుగులు బట్టి చచ్చిపోయాడు. హేరోదు నెబుకద్నెజరు ప్రపంచాన్నంతా పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి. అయితే దేవుణ్ణి గణపరచలేదు, దేవుని మహిమపరచలేదు, తను తానే మహిమపరుచుకున్నాడు. తన శిలా విగ్రహం పెద్దదిగా చేసుకుని ప్రజలందరూ నాకే మొక్కండి అన్నాడు. ఏమైంది? పశువులాగా గడ్డి తిన్నాడు. ప్రియమైన వారలారా,
మరి మనము ప్రభువుకి మహిమా ఘనత చెల్లించాలి. మన ఇష్టానికి కాదు, మనుషులకు కాదు, ఆయన ఎప్పుడు గనపరచాలా. 92వ కీర్తనలో చదివాడు అబ్బాయి చక్కగా. మరి ప్రభునే మనం గనపరచాలా ఎల్లవేళలా, ఉదయం కానీ సాయంకాలం కానీ. మనం ప్రభువును గనపరిస్తే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు చూశారు. ఒక పల్లెటూరు ఆశ్రమంకి ఒక ఆశ, చిన్న ఆశ ఏంటంటే జీవితంలో ఒకసారైనా ఫ్లైట్లో వెళ్ళాలా, ఫ్లైట్లో జర్నీ చేయాలా అని ఒక ఆశ ఇచ్చింది. మరి డబ్బు లేదు, ఏదో సంపాదించి ఒక టికెట్ కొనుక్కున్నాడు. హైదరాబాద్ నుంచి బాంబేకి, బాంబే నుంచి మళ్ళీ హైదరాబాద్ అదే ఫ్లైట్లో ఓ టికెట్ కొనుక్కున్నాడు. రైట్, టికెట్ కొనుక్కున్నాడు. మరి ఆ విమానంలో ఎక్కి కూర్చున్నాడు దర్జాగా సీట్లో, కాలు మీద కాలేస్తూ కూర్చున్నాడు. మరి బాగా పెద్దాయన బాగా బుర్ర మీసాలు పెట్టుకున్నాడు, తిప్పేస్తున్నాడు. మరి సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు మీరే కాదు, చూడు పంచి కట్టుకుంటున్నా నేను కూడా విమానంలో ఎక్కానని ఆడుకో సంతోషం, ఓ ఆనందం. మరి విమానం బయలుదేరింది. ఆ బయలుదేరంగానే ఎయిర్ హోస్టెస్ అలా నెట్టుకుంటూ వస్తారండి. మీకు అందరికీ తెలుసు కదా, నేను చెప్పేదా ఉన్నాయి. నెట్టుకుంటూ వచ్చాయా బ్రాందీ కావాలా, విస్కీ కావాలంటే మనోడు గుట్టకలేస్తున్నాడు. కానీ అయితే భయం వాడికి. నో అంటున్నాడు. నో అనేది ఒకటి నేర్చుకున్నాడు, నో. ఇంకో 10 నిమిషాలకి మళ్ళా ఇంకో ట్రాలీ తీసుకొచ్చేశారు. అయ్యా గ్రేప్ జ్యూస్ కావాలా, ఆరెంజ్ జ్యూస్ కావాలంటే నో. ఏదొచ్చినా నో నో అంటున్నాడు. అక్కడ అందరూ కూడా తింటున్నారు, తాగుతున్నారు, బాగా సంతోషంగా ఉన్నారు. మన పెద్ద ఆయనకి ఏంటంటే భయం, ఈ దిగేటప్పుడు దానికి తనిగా బిల్లు ఇస్తారేమో, మళ్ళీ డబ్బులు లేవు కదా అని ఈయన భయపడుతున్నాడు. బాంబే వచ్చేసింది ఫ్లైట్. అందరూ చెప్పారు మళ్ళీ 7 గంటలకయ్యా రిటర్న్ రావాల్సిన వాళ్ళని. మరి పెద్ద ఆయన దిగాడు పాపం. ఆకలి మంట, ఒకటే ఆకలి అవుతుంది, తట్టుకోలేకపోతున్నాడు. అటు ఇటు తీసాడు. అక్కడ ఏదో నీళ్లు ఉంటే ఒక 2-3 గ్లాసులు కొట్టేశాడు. మరి నీళ్ళకి ఆకలి ఆగుతుందయ్యా, ఆగదు. టైము పోతా ఉంది, ఆకలి ఎక్కువైపోతుంది, తట్టుకోలేకపోయాడు. వెంటనే అక్కడ పెద్ద హోటల్ ఎయిర్పోర్ట్లో ఉంటే గబగబా వెళ్ళి ఆ జేబులో చేయి పెట్టాడు. బాగా గుప్పి నిండా ఆ చిల్లరు ఆడబెట్టేశాడు టేబుల్ మీద. ఏదే రూపాయి కాయిన్స్, 2 రూపాయల కాయిన్లు, 5 రూపాయలు, అదేనా నీళ్ళలో ఉన్నాయి. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కాయిన్స్ అదే టేబుల్ మీద పెట్టాడు. అయ్యా దీనికి ఏం వస్తుంది, అది నాకు ఆకలిలో తట్టుకోలేకపోతున్నాను. మరి ఆయన చూసి అక్కడ మేనేజరు, ఈ పెద్ద ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని చెప్పేసి, అయ్యా పెద్ద నీ దగ్గర ఎయిర్ టికెట్ ఉందా? ఉందా అని జేబులో తీసేశాడు. అప్పుడు చెప్పాడు మేనేజరు, మరి నీ దుంపదగా ఎయిర్ టికెట్ పెట్టుకుని నువ్వే విమానంలో తినకుండా వచ్చావు. అక్కడ నీకు కావాల్సిన డ్రింక్స్ ఇస్తారు, కావాల్సిన ఫుడ్ ఇస్తారు, కావాల్సిన చాక్లెట్లు ఇస్తారు, ఇవన్నీరా ఎందుకు వదిలేవయ్యా అన్నాడు. చూడండి ఎంతో ఉసూరమన్నాడు. అయ్యో నాకు తెలియలేదే. మరి అదే రీతిగా ఆ టిక్కెట్లోనే అన్నీ కూడా మరి వాళ్ళు ఆ కాస్ట్ చేస్తారు. మనం తినే పదార్థాలకి అన్నిటి కలిపి టికెట్ ఇస్తారు ఎయిర్పోర్ట్, ఫ్లైట్కి. అదే రీతిగా మరి ప్రభు సన్నిధి మనకుంటే మనకు కావలసినవన్నీ కూడా ఉంటాయి. మన ధైర్యం ఉంటుంది, మన సంతోషం ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి. మరి ఎంతో ఇదిగా మన జీవితాలు సుఖమయంగా ఉంటాయి. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా మనం చెప్పాడు కదా, మరి హెవెన్లీ బోర్డింగ్ కూడా వీల్ గెట్ ఇట్. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, మీరిచ్చినటువంటి ఈ వాక్య సందేశమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నాయన. మీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు తండ్రి. అయా మీ సన్నిధిలో అద్భుతములు జరుగును తండ్రి. ప్రభువా మీ సన్నిధిలో నాయన ధైర్యము కలుగును ప్రభువా, ఆత్మధైర్యము కలుగును తండ్రి. ప్రభువా ఇదిగో నాయన, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి నింపవాలి. నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదని సెలవిచ్చినావు. అవును తండ్రి. ప్రభువా నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు నాయన. ప్రభువా తండ్రి, హృదయాంతరంగములను ఎరిగిన తండ్రి, హృదయములను శోధించే ప్రభువు నాయన. ఇదిగో ప్రభువా ఈ బిడ్డను నాయన మీ వాక్యములో ఎదగాలి,
మీ విశ్వాసములో ఎదగాలని ప్రభా మీ సన్నిధికి వచ్చినారు తండ్రి. ప్రభా ప్రతి ఒక్క హృదయమును పరిశోధించము నాయన, పరిశీలించము తండ్రి. వారి అవసరతలు ఏమిటి, వారి అక్కరలు ఏమిటి ఉన్నాయన అయా ప్రభువా వాటిని తండ్రి తొలగించము నాయన. ప్రభువా ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. నాయనా ఇదిగో తండ్రి ఫౌండర్ ఫాదర్ డాక్టర్ గారిని ఆశీర్వదించండి, ఆయన కుటుంబమును ఆయన బిడ్డలను ఆశీర్వదించండి. ఇదిగో 1000 తరముల వరకు నేను నిన్ను ఆశీర్వదించదనని సెలవిచ్చిన దేవుడు ప్రభు. వారు చేయించున్న మంచి కార్యములకు నాయన ఆ కుటుంబము తాయన వారి కొమ్ము హెచ్చించును. ఇదిగో నాయన ఈ యొక్క దేవాలయం నడిపించిన పాస్టర్ అని ఆశీర్వదించుతాడు ప్రభు. ఆ యవనస్తుడు నాయన పాదము తొట్టు లేకుండా ఎత్తి పట్టుకుంటండి. ఆయన ఇంకా నాయన మీ వాక్యము మీ విశ్వాసములో ఎదిగి అనేక ఆత్మలను మీ సన్నిధికి నడిపించే భారమును అనుగ్రహించుకుంటాడు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామమున అడిగి ప్రార్థించున్నాను తండ్రి. థ్యాంక్ యూ.